ఓంకారేశ్వర్ పూర్తి చేసుకొని చిన్నగా రిటర్న్ అయ్యామండి. ఊకిమట్టు ఒకవైపుగా ఓంకారేశ్వర్కి వెళ్తే ఓంకారేశ్వర్ నుంచి ఇంకో రూట్ వైపుగా తుంగనాథ్ వైపు వస్తున్నామండి. ఫస్ట్ చోప్తా వస్తుంది, మధ్యలో గంగానది ప్రవహిస్తుందండి. ప్రవాహం చాలా వేగంగా ఉంది, కానీ మనకి చూడటానికి కనబడట్లేదు. ఏదో చిన్న పారుతున్నట్టుగా ఉంది. పంచకేదారాల్లో చాలా హైట్ అయిందండి తుంగనాథ్ శివలింగం ఒక పక్క కొంచెం వంగి ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి తుంగనాథ్కి పైన చంద్రశిల అనే ప్రదేశం కూడా ఉంటుంది. దక్షుడు చంద్రుడికి శాపం ఇచ్చిన ప్రదేశం. శివుడు ఇక్కడ అభయం ఇచ్చి చంద్రుడికి రక్షిస్తాడనమాట. చాలా పురాతనమైన ఆలయాల్లో తుంగనాథ్ ఒకటండి. పంచకేదారాల్లో కూడా ఒకటి. నాథ్ సాంప్రదాయం కలిగిన వాళ్ళందరూ కంపల్సరీ తుంగనాథం దర్శనం చేసుకుంటారండి. ఉదయం 9:30 అవుతుంది, అయినా కానీ ఎండ రాలేదండి. ఇది మనకి ఆల్మోస్ట్ అరకు వ్యాలీ, ఊటీ వెళ్తే ఎట్లా ఉంటుందో వాతావరణం అట్లా చల్లగా ఉందండి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇక్కడ మంచు వర్షం కూడా కురుస్తుందంటండి. తుంగనాథ్కి చాలా దగ్గరగా వచ్చేస్తున్నాము. ఇక్కడ ఎక్కడ పెట్టినా కానీ జలవోటలు బాగున్నాయండి. నీళ్లు చాలా తీయగా చాలా చల్లగా ఉన్నాయి. వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ మాత్రం ఎన్విరాన్మెంట్ కండిషన్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో మాత్రం అస్సలు కౌంట్ చేయలేమండి. పంచకేదారాల్లో ఇది ఒక కేదారం అండి. ఉన్న వాటిలో ఎత్తైన కేదారం. తుంగనాథ్ పక్కనే ఒక చిన్న ఊట కూడా ఉంటుందండి. అందుకే ఎప్పుడు తుంగనాథ్ దగ్గర ఇప్పుడు భయంకరమైన చలిగా ఉంటుందండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్, ఆకాశం చాలా విచిత్రంగా ఉంటుందండి. ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు వాన పడుతుంది అస్సలు చెప్పలేం. ఇక్కడ చూసారా, మేఘం ఒకటి డైరెక్ట్గా వచ్చి పడుతుందండి. ఇక్కడ శివుడి యొక్క ముఖం స్పష్టంగా కనిపిస్తుంది చూడండి లెఫ్ట్లో. ఇది తుంగనాథ్కి ఇది ఎస్పెషల్లీ శివుడు ఇక్కడ ఉన్నాడని చెప్పడానికి సాక్ష్యం అండి. కొండపై నుంచి గడ్డం దాకా నీట్గా కనిపిస్తుంది చూడండి శివుడి యొక్క ఆకారం. ఇది ఇక్కడ వచ్చేసరికి గణపతి ప్రతిష్టాపన చేస్తుంటారు. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి గణపతి ఫస్ట్ దర్శనం ఇస్తారు. గణపతి తర్వాత మనకి తుంగనాథ్ ఆలయం వస్తుందండి. ఆల్మోస్ట్ తుంగనాథ్ వచ్చేసాం. తుంగనాథ్ అండి. ఇక్కడ కూడా గాడిదలు, గుర్రాలు, క్రాసు 3 ఉన్నాయండి. లైట్గా వర్షం పడుతుంది, మంచి సూర్యుడు వచ్చాడు. విచిత్రంగా ఉంది వాతావరణం. దీనికి కూడా హెలికాప్టర్ పెడితే బాగుండండి. హర్ హర్ మహాదేవ్, శంభో శంకర్. మేము రాత్రి వచ్చేసరికి తుంగనాథ్ కింద బాబా కుటియా ఒకటి ఉందండి, సుందరి బాబా కుటియా. ఇక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది. ఆయన సంవత్సరం పొడుగుతున్న అక్కడే ఉంటారండి. చలికాలం మరియు సంవత్సరం పొడుగుతున్న 12 నెలలు అక్కడే ఉంటారండి. తుంగనాథ్ మందిరం ఇదేనండి. ఈ తుంగనాథ్ మందిరం నుంచి ఇటు పక్కన లెఫ్ట్గా వెళ్తే మనం చంద్రశిల వెళ్ళడానికి దారి వస్తుంది. మేము సిద్ధంగా ఉన్నామండి. ఈ బ్లాక్ కోట్ వేసుకున్నాను చూడండి, నేనేనండి. హర్ హర్ మహాదేవ్. వెళ్ళడానికి అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారు. వర్షమైనా కానీ వర్షంలో చాలామంది నించొని ఉన్నారు. ఫస్ట్ చంద్రశిల చూసుకొని తర్వాత తుంగనాథ్ చూసుకుందామని చెప్పి ముందు బయలుదేరేసామండి. తుంగనాథ్ వచ్చేసరికి 3600 చిల్లర 3600 మీటర్లు పైగా ఉంటుందండి. ఇక్కడ చంద్రుడికి శాప విమోచనం అవుతుంది శివుడి ద్వారా. అందుకని ఈ ప్లేస్ని చంద్రశిల అంటారు. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవండి, ఫుల్గా ఫాగ్ పట్టేసింది. ఇందటిదాకా క్లియర్గా ఉంది. ఇక్కడ నుంచి చౌకాంబ పర్వతాలు మరియు హిమాలయాల్లోని చాలా పర్వతాలు ఇక్కడి నుంచి నీట్గా స్పష్టంగా కనిపిస్తాయండి. ఇప్పుడు ఫాగ్ పట్టేస్తుందండి. నేను మందిరం దగ్గరే ఉన్నానండి, మందిరం ఆనుకునే ఉన్నానండి. ఈ ఏరియాలోకి వచ్చేసరికి కొంచెం ఆక్సిజన్ తక్కువగా అందుతుందండి. ఇక్కడ చాలామంది రాలేకపోతున్నారు. ఇక్కడ ఇదేనండి చంద్రశిల. చిన్న కుటియాలాగా కట్టారండి. భగవంతుడి దయ వల్ల నేను దర్శనం చేసుకోగలిగానండి. దగ్గర అరగంట సేపు మెడిటేషన్ చేసుకున్నాను. అద్భుతమైన అనుభూతి అండి. ఇక్కడ మాత్రం మైండ్ అంతా శూన్యం అయిపోయిందండి. అంతా ఒక రకమైన సమాధి స్థితి అందుకుందండి ఈ ప్రదేశంలో. ఇదేనండి చంద్రశిల. హర హర మహాదేవ్.
ఎన్నో జన్మల అదృష్టం అండి నేను చేరుకోగలిగాను. ఇది ఎంతో అందమైన ప్రదేశం అండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా రావడానికి చూడండి. పంచ కేదారాల్లో ఇది ఎత్తైన ప్రదేశం అండి.